కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రీసెంట్ టైమ్స్ లో సినిమా ఫెయిల్యూర్స్ కి రకరకాల కారణాలు చూపిస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయిందంటూ, రీ రిలీజ్లు స్ట్రైట్ రిలీజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటూ, ఓటీటీల ప్రభావం కూడా థియేట్రికల్ రన్ మీద ఉందంటూ కొత్త థియరీలను తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి నిజంగానే ఈ రీజన్స్ వల్లే థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ పడిపోతున్నాయా? కర్ణుడి చావికి 100 కారణాలు అన్నట్టు సినిమా ఫెయిల్యూర్స్ కి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్ సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, ఏ సినిమా అయినా నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడం సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నది మేజర్ గా వినిపిస్తున్న వాదన. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ వెండితెర మీద గట్టిగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలు న్యూ రిలీజెస్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయన్నది నయా డిస్కషన్ పాయింట్. ఆ మధ్య భైరవం వసూళ్ల మీద కలేజా రీ రిలీజ్ ప్రభావం పడిందని చిత్ర యూనిటే స్వయంగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. రీ రిలీజ్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్న విషయంలో సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ బాగుండాలే గాని పోటీతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ తో వచ్చి బిగ్ అయిన చిన్న సినిమాలు చాలా ఉన్నాయన్నారు మురళీమోహన్. ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. అంటే మీరు అనుకున్నన్ని ఎక్కువ రావట్లేదు కదా, ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు దాకా రీ రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా? ఒక 20 ఉంటాయా? అంతే కదా. సంవత్సరం అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు. చిన్న సినిమా అనేది సక్సెస్ అవ్వాలనేది డెఫినెట్గా అవ్వాలి సార్. చిన్న సినిమా ఉంటేనే 10 మందికి, కొత్త వాళ్ళకి, చిన్నవాళ్ళకి మరి ఇది పని దొరికేది. పెద్ద సినిమాల్లో పెద్ద యాక్టర్లని, పెద్ద వీళ్ళని, లేకపోతే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి టెక్నీషియన్స్ని అందరిని పెట్టి చేస్తారు తప్ప, ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళతో సినిమాలు తీయాలంటే చిన్న సినిమాలు వాళ్ళే తీస్తారు. అందుకని చిన్న సినిమా రావాలి, చిన్న సినిమా బతకాలి. కమిటీ కుర్రాళ్ళు, కోర్టు, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు బిగ్ స్టార్ కాస్ట్ లేకపోయినా మంచి హిట్స్ గా నిలిచాయి. కేవలం కంటెంట్ను నమ్ముకొని వచ్చిన ఈ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే మేకర్స్ కంప్లైంట్స్ పక్కన పెట్టి కంటెంట్ మీద దృష్టి పెడితే ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారంటున్నారు క్రిటిక్స్.